హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో డిసెంబర్లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఇందులో కొన్ని కన్ఫర్మ్ అయిన మొబైల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని రూమర్ ప్రకారం ఇదే డిసెంబర్ నెలలో వస్తాయి అన్నట్లు ఉన్నాయి. మరి అవేంటి అన్నవి క్లియర్గా మాట్లాడుకుందాం. ముందు కన్ఫర్మ్ అయిన మొబైల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ 2 తారీఖున ఇందులో వివో X300 అండ్ X300 Pro రెండు ఫోన్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఇందులో X300లో 6.39 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే MediaTek Dimensity 9500 ప్రాసెసర్తో వస్తుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. 6040 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ X300 కు అలాగే ప్రో వేరియంట్ కి ఏమేమి చేంజెస్ ఉన్నాయి అంటే మెయిన్ గా డిస్ప్లేలో అలాగే కెమెరాస్ దగ్గర ఇక్కడ బ్యాటరీ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది అంతే, అంతకు మించి పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. అందులో 6.31 ఉంటే ఈ ప్రో వేరియంట్ లో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే అందులో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటే ఈ ప్రో వేరియంట్ లో ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ 200 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనికి 3.7x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ దాంట్లో 6040 mAh ఉంటే ఈ ప్రో వేరియంట్ లో 6500 mAh ఉంటుంది. అంతే, మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి. అలాగే డిసెంబర్ 17వ తారీఖున OnePlus 15R ఫోన్ రాబోతుంది. దీంట్లో 6.7 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఈ 8 Gen 5 ప్రాసెసర్ తో వచ్చే ఫస్ట్ ఫోన్ ఇదే అని చెప్పుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే ఇంకొకటి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లేదంటే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఏది ఉంటుంది అన్నది అయితే క్లారిటీ లేదు. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP66, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే రూమర్స్ ప్రకారం వినిపిస్తున్నది ఏంటి అంటే ఈ డిసెంబర్ 4వ తారీఖున రియల్మీ నుంచి ఒక బడ్జెట్ లో గేమింగ్ ఫోన్ రాబోతుంది. ఇది రియల్మీ P4X. దీంట్లో LCD డిస్ప్లే ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. అలాగే దీంట్లో 6000 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి వీళ్ళు గేమ్స్ ని సెంట్రిక్ గా తీసుకొస్తున్నారు అన్నట్లు అర్థం అవుతుంది. అలాగే ఇప్పుడు రూమర్స్ ప్రకారం ఉన్న వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో రియల్మీ GT8 ఇది 6.79 ఇంచెస్ 2K+ LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అలాగే LPDDR5X RAM, UFS 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్లు ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది రికో ZR పార్ట్నర్షిప్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అలాగే మోటో నుంచి ఒక ఫోన్ స్లిమ్ ఫోన్ రాబోతుంది అన్నట్లు కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. అది ఈ డిసెంబర్ నెలలోనే వస్తుంది అన్నట్లు ఇప్పుడు రూమర్స్ అయితే వస్తున్నాయి. అది మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ గా తీసుకురావచ్చు అన్నట్లు చెప్తున్నారు. దీంట్లో 6.67 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే 4800 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటోరోలా నుండి వస్తున్న ఫస్ట్ స్లిమ్ ఫోన్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి ఏ బడ్జెట్ లో తీసుకొస్తారో చూడాలి. స్లిమ్ ఫోన్ కాబట్టి మాక్సిమం స్పెసిఫికేషన్స్ బట్టి 25,000 బడ్జెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారు అనేది. అలాగే ఓప్పో నుండి ఓప్పో రెనో 15 సిరీస్ కూడా ఈ డిసెంబర్ నెలలోనే లాంచ్ అవుతాయి అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో 15 అండ్ 15 ప్రో రెండు ఫోన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే సైజ్ అండ్ బ్యాటరీ దగ్గర మాత్రమే చేంజ్ ఉంటాయి, మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి. ఈ రెనో 15 లో 6.32 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటే రెనో 15 ప్రోలో 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. అలాగే ఇందులో ప్రాసెసర్ కూడా సేమ్ ఉంటుంది. MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. ఈ రెనో 15 లో 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 15 ప్రోలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. రెండు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. కానీ ఈ ప్రో వేరియంట్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇస్తున్నారు. అలాగే ఇదే డిసెంబర్ నెలలో రెడ్మీ నోట్ 15 సిరీస్ కూడా రాబోతున్నాయి అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో నోట్ 15 అండ్ నోట్ 15 ప్రో రెండు ఫోన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే అండ్ బ్యాటరీ రెండు సేమ్ ఉంటాయి. ఈ ప్రాసెసర్ అండ్ కెమెరాస్ దగ్గర కొద్దిగా చేంజ్ ఉంటాయి. 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది రెండింటిలో. ఈ నోట్ 15 లో MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 15 ప్రోలో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ కెమెరాస్ లో నోట్ 15 లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఈ నోట్ 15 ప్రోలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. ఈ రెండింటిలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. కానీ నోట్ 15 లో 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే 15 ప్రోలో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తాయి అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఇవి ఈ డిసెంబర్ నెలలో కన్ఫర్మ్ గా వస్తాయి అన్నవి, అలాగే రూమర్స్ ప్రకారంగా వస్తాయి అన్నవి మొబైల్స్ అయితే ఇవి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.